ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మర్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసింది కదా, 28న తన పార్టీ టైమర్స్ రిలీజ్ అవుతుంది. సో దాని గురించి ప్రమోషన్స్లో తను చాలా బిజీగా ఉంది. తను యాక్చువల్గా మామూలుగా ప్రమోట్ చేయట్లేదు, తన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తుంది. ప్లస్ ఫ్యామిలీ తరపున పోస్టర్స్తో ప్రమోట్ చేస్తుంది. కొన్ని ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ప్రమోట్ చేస్తుంది. అట్లా చాలా ప్రమోషన్స్ చేస్తుంది. అదే కాకుండా మనం అంటే తనుజ ఫ్యాన్స్ మనం కూడా ప్రమోట్ చేయాలి కదా. సో నేనైతే నా ఛానల్లో ద్వారా నేను ప్రమోట్ చేస్తున్నాను. తనుజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అందరూ ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది జనాల్లోకి రీచ్ అవ్వాలి. మన తనుజది టాప్ రేటింగ్తో దూసుకుపోవాలని చెప్పి నేను అనుకుంటాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్ళబోతుంది. అది త్వరలో మనకు తెలుస్తుంది. ప్లస్ ఇప్పుడు ఓనం కాబట్టి తను కొంచెం బిజీగా ఉందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. ప్లస్ తనుజ వచ్చేసి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, తనుజ కళ్యాణ్ సాంగ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అసలు రాము రాథోడ్తో కళ్యాణ్తో మాట్లాడకుండా రాము రాథోడ్తో చాలా జోయిల్గా ఉంది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. యాక్చువల్గా రాము రాథోడ్తో తనుజ జోయిల్గా ఉందా? మరి రీతుతో కళ్యాణ్ చేసే బిహేవియర్ని ఏమంటారు? నన్ను నేను మామూలుగా అందరితో క్లోజ్గా ఉంటాడని చెప్పి మామూలుగా నేను అంతే చెప్పాను ఇప్పటివరకు. మీరు తనూజ అని అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు తనూజ అసలు మాట్లాడలేదు, తనూజతో క్లోజ్గా తనూజ కళ్యాణ్తో మాట్లాడలేదు, అసలు కళ్యాణ్ వైపే చూడలేదన్నారు కదా. చూడకపోతే వచ్చినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఇద్దరు స్మైల్ ఇచ్చుకోవటం, అదంతా నేను ఆల్రెడీ నా వీడియోస్లో పెట్టాను, షార్ట్స్లో పెట్టాను. అదే కాకుండా కళ్యాణ్ వచ్చేసి రీతితో మాట్లాడేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేశారా? మీరు అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. కళ్యాణ్ అయినా తనూజ అయినా వాళ్ళు అందరితో జోలుగానే ఉంటారు, అందరితో మామూలుగానే ఉంటారు. కానీ మీరు రామారావుతో మధ్యలో ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. రామారావుతో తనుజ మాట్లాడటం నేనైతే చూడలేదు. అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు తనుజ, రీతు, రామురావుతో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్తో తను మాట్లాడుతుంటే మీకు రామారావుతో మాట్లాడినట్టు అనిపించింది. రామారావుతో పక్కనున్న రీతు జోకేసి తనని టచ్ చేస్తే అసలు ఎక్కడో ఆకాశం విహరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టు తన ఎక్స్ప్రెషన్ పెట్టాడు రాము రాథోడ్. అది రీతుతో జోయిల్గా ఉండి తనతో మాట్లాడుతూ. అంతేగాని తనుజతో మాట్లాడింది నేనైతే చూడలేదు. మీరు ఎక్కడ చూసారో నాకు ఒక వీడియో క్లిప్ ఉంటే అది పెట్టండి. ఓకే, నేనైతే చూసింది తనుజ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకోలేదు. బట్ వచ్చినప్పుడు మామూలుగానే ఉన్నారు. అంటే విషెస్ చెప్పడం మామూలుగానే చెప్పారు. ప్లస్ తనూజ మాట్లాడేటప్పుడు అందరూ మీరు కళ్యాణ్‌ని విష్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి తను మాట్లాడే విధానం మీకైనా అర్థమైందా? తనూజను గురించి మాట్లాడేవాళ్ళే తనూజ గురించి నెగెటివ్ చేసేవాళ్ళని అడుగుతున్నా. తను మాట్లాడే విధానం మీకు అర్థమైతే అర్థమవుతుంది. కళ్యాణ్ గురించి తను మాట్లాడింది, కళ్యాణ్ గురించి చాలా పొలైట్‌గా మాట్లాడింది. ప్లస్ కళ్యాణ్ కూడా తను మాట్లాడుతుంటే అంతే చూస్తూ ఉండిపోయాడు. తనూజకైనా కళ్యాణ్‌కైనా వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పటికి కూడా రెస్పెక్ట్ అంతే ఉంది, ఫ్రెండ్‌షిప్ అంతే ఉంది. కానీ బయటోళ్ళు చేసే దానికి తట్టుకోలేక వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకోకపోవటమైనా, ఒకళ్ళొకళ్ళు చూసుకోకపోవటమైనా, ఐ కాంటాక్ట్ అని లేకపోవడానికి రీజన్ అదే. సోషల్ మీడియాలో అసలు వాళ్ళ గురించి స్టోరీయే పెట్టలేదంటే ఇప్పుడు ఒక స్టోరీ పెడతారు. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఇంకొక స్టోరీ అల్లుతారు జనాలు. అందుకని చెప్పి వాళ్ళిద్దరు క్లోజ్‌గా ఉండకపోవడానికి కూడా రీజన్ అదే. మీరు ఏదేదో ఊహించుకొని మీరు ఊహించుకుంటున్నారు. కళ్యాణ్ మంచోడు కాదని చెప్పి ఎవరు అనలేదు ఇక్కడ. మీరు రామారావుని తీసుకొచ్చి తనూజ రామారావుతో క్లోజ్‌గా ఉంది. రీతు రామారావుతో క్లోజ్‌గా ఉన్నారు. రామారావుతో క్లోజ్‌గా ఉంటే ఎక్కడ కనిపించిందమ్మా మీకు? సో ఇట్లాంటివన్నీ రూమర్స్ పుకార్లు పుట్టచ్చు. నెగిటివ్లు అయితే అస్సలు చేయదని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు పార్ట్ టైమర్స్ అని చెప్పి తనది రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి తను నెగిటివ్ చేసి తన సిరీస్ని డౌన్ చేద్దామని చెప్పి ట్రై చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. తను పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుంది, అది సూపర్ హిట్ కొడుతుంది. కళ్యాణ్‌ది ఏ విధంగా అయితే హిట్ అయిందో దానిలాగానే మన తనూజది కూడా హిట్ అవుతుంది. సో నేను అంతే అనుకుంటున్నా కానీ తనూజ డౌన్ అయిపోవాలి, కళ్యాణ్ పైకి రావాలి అలా అయితే నేను అనుకోను. కళ్యాణ్ అయినా తనూజైనా ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, ఇద్దరు ఈక్వల్గానే పైకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే తనుజ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ నెగిటివ్ పెడుతున్నారో ఈసారి మీరు పెట్టిన నెగిటివ్ని నేను దాని స్క్రీన్ షాట్ తీసి నా ఛానల్లో పెడతా. మీరు పెడుతున్న కామెంట్స్ నెగిటివ్ని నా ఛానల్లో పెడతా. సో ఎవరైతే నెగిటివ్ పెట్టారో వాళ్ళ ఐడి కూడా అందరికీ కనిపిస్తుంది. సో అట్లాంటి ఐడిని ఎవరు కూడా చూడరు. అట్లాంటి నెగిటివ్ చేయటం ఆపేసేయండి ఇప్పటికైనా. సో
ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి చిరంజీవి గారి బర్త్డేకి తను మాట్లాడటానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు తను ఆయన అని చెప్పి అన్నాడని చెప్పి చాలా రూమర్స్ బయటకొస్తున్నాయి. యాక్చువల్‌గా ఆయన అనటం కాదు. తను మాట్లాడే విధానంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మాట్లాడతారు కదా! అతను, ఆయన అని చెప్పి అట్లా మాట్లాడాడు గానీ కళ్యాణ్ అయితే ఎక్కడ కూడా రాంగ్ మాట్లాడలేదు. బట్ కళ్యాణ్ నెగెటివ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! నెగెటివ్ చేసేవాళ్ళు కావాలని చెప్పి ఆయన అని మాట్లాడాడని చెప్పి అది తీసుకొనొచ్చి అసలు కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, చిరంజీవినే ఆయన అని చెప్పి సంబోధించడానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళు అంటే లెక్కలేదా అసలని చెప్పి అట్లా తీసుకొస్తున్నారు. అది తనని డౌన్ చేద్దామని చెప్పి ట్రై చేసే వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఎంత డౌన్ చేసినా కళ్యాణ్‌కున్న ఫాలోయింగ్ కళ్యాణ్‌కుంటుంది. ఎవరికున్న ఫాలోయింగ్ వాళ్ళకుంటుంది కదా! సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ తీయబోతున్నాడట. దానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ త్వరలో రాబోతుంది. ప్లస్ ఒక ఈవెంట్‌కి కూడా వెళ్ళాడు. ఇప్పుడు తను కాలేజెస్‌కి వాటికి కూడా వెళ్ళి దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. సో, అది కళ్యాణ్ తరుణ్‌కి సంబంధించిన